ముందుగా పచ్చిశనగపప్పుని బాగా కడిగేసేసి నీళ్లు పోసి అరగంట సేపు నాననివ్వండి. అలాగే కుక్కర్‌లో ఏసుకున్న తర్వాత కొంచెం పసుపేసి 3, 4 విజిల్లు రానివ్వండి. మరీ మెత్తగా ఉడికితే బాగోదు ఈ పప్పు. చక్కగా పొదునుగా ఉండాలి. అలాగే నెయ్యి కంపల్సరీ ఏసుకోండి. ఈ పోపులో కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువేసుకుంటే బావుంటది. వెల్లుల్లిపాయలు మాత్రం బాగా ఎర్రగా ఏగాలి. ఏగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి కూడా బాగానే ఎర్రగా ఏయించుకొని పచ్చిమిరపకాయలు, టమాటా చాలా తక్కువేసుకోండి. పులుపయితే బాగుండదు. కారం, పసుపు అన్నీ ఏసేసిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ ఇవన్నీ ఏసి బాగా ఏగిన తర్వాత ఈ పప్పు కూడా పోసేసి కొంచెం పైపైన మ్యాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితో గానీ, మ్యాషర్‌తో గానీ. మెత్తగా అయితే బాగోదు. కొంచెం అలా కొంచెంసేపు మ్యాష్ చేసుకొని బాగా ఉడకనిచ్చేసి దించే ముందు కొంచెం కొత్తిమీరేసేయండి. మళ్ళీ ఇప్పుడు పోపు. ఈ పోపులో కూడా మళ్ళీ కొంచెం నెయ్యి అన్నీ వేసేసుకొని కొంచెం కారం ఏస్తే మంచి కలరొచ్చి మంచి టేస్ట్ బావుంటది. అలాగే మామిడికాయ పచ్చడిలో ఉన్న నూనె ఏసుకుంటే 2 స్పూన్లు చాలా టేస్టీగా ఉంటది. ట్రై చేయండి తప్పకుండా.